గోల్డ్ రేట్ పరిస్థితి ఏంటి? ఇంతే ఉంటుందా? ఏప్రిల్ నెలలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన తర్వాత దానిపైన పెరిగింది లేదు, భారీగా తగ్గింది కూడా లేదు. అక్కడక్కడే ఓ రేంజ్ బౌండ్లో రేటు ట్రేడ్ అవుతోంది. తులం కొనాలంటే ఇప్పుడు కూడా తక్కువేం లేదు. మరి బంగారం పెట్టుబడిగా చూస్తే ఈ లెక్కలన్నీ వేసుకోవచ్చు, కానీ ఆభరణంగా ఇప్పుడు కొనాలా వద్దా ఓ పెద్ద చిక్కు ప్రశ్నే. అయితే సిటీ గ్రూప్ అంచనాలు మాత్రం వేరుగా ఉన్నాయి. తులం బంగారం రేటు ఖచ్చితంగా 10% పడుతుందని చెప్తోంది. ఇంతకీ అది ఎప్పుడు? టేక్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. బంగారం రేటు ఇక పెరగదా? గోల్డ్ ఇంతకు మించి తగ్గదా? ఆలోచిస్తే పిచ్చెక్కడం ఖాయం. అలాగని శుభకార్యాలకు కొనకుండా ఉండలేరు. అదే పనిగా కొనడానికి అది అలాంటి ఇలాంటి లోహము కాదు, బంగారం బాసు, బంగారం. అందుకే బంగారం కొనాలంటే ఓ లెక్క ఉండాలి. అది పెట్టుబడిగా పనికి రావాలి, అవసరానికి ఆదుకోవాలి, శుభకార్యాల్లో దర్జాకి సాయపడాలి. ఇదే బంగారం కొనడానికి కారణాలు. కాని తులం రేటు 1,00,000 దాటి పరుగులు పెట్టిన తరువాత 10 గ్రాములకు 90,000కి తగ్గింది లేదు, 1,05,000 దాటింది లేదు. బంగారం ధరలపై ప్రపంచ బులియన్ మార్కెట్లో జరిగే ట్రేడింగ్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అమెరికా, యూరోప్ దేశాల్లో ఆర్థిక గణాంకాలు బంగారం ట్రెండ్ను నిర్ణయించడంలో కీలకంగా మారుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం విలువ పెరిగితే భారత మార్కెట్లోనూ అదే ప్రభావం పడుతోంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో అస్థిరత కొనసాగుతోంది. ఒక రోజున భారీగా పెరిగిన ధరలు మరుసటి రోజే మళ్లీ పడిపోతున్నాయి. బంగారం 24 క్యారెట్లకు శుక్రవారానికి 98,170 దగ్గరలో ఉంది. అంతర్జాతీయ సంస్థల అంచనా ప్రకారం బంగారం రేటు $3,000 దిగువకు పతనం కావచ్చు. అది ఏడాదిలోనే జరగవచ్చు, లేదంటే వచ్చే ఏడాది మొదట్లో అయినా అనేది సిటీ గ్రూప్ అంచనా. ఔన్స్ గోల్డ్ రేటు ఇప్పుడు $3,343గా ఉంది. అంటే దాదాపు 10% పతనం తప్పదనేది సిటీ గ్రూప్ అంచనా. అయితే దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు, ఇతర మార్కెట్ల పనితీరుతో గోల్డ్ రేట్ మహా పెరిగితే $3,500లకు చేరుకునే అవకాశముందని కూడా సిటీ గ్రూప్ చెబుతోంది. రేట్లలో పతనమంటూ చోటు చేసుకున్నప్పుడు ఈ 10% క్షీణత చోటు చేసుకుంటుందనేది ఆ సంస్థ అంచనా. ఈ సంవత్సరంలోనే ఔన్స్ బంగారం రేటు $3,000లకు చేరితే రాబోయే 12 నెలల్లో $2,800లకు కూడా తగ్గుతుందని షార్ట్ టర్మ్ వ్యూని ప్రకటించింది. ఇదే ట్రెండ్ని మన దేశీయ మార్కెట్లు కూడా అనుసరిస్తే బంగారం తులానికి 90,000 వరకు తగ్గవచ్చనేది అర్థమవుతోంది. అయితే ఇవన్నీ కూడా అంచనాలే అని గమనించాలి. మధ్యలో దేశాల మధ్య చోటు చేసుకునే ఒప్పందాలు, ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్ల తీరు, అమెరికాలో రియాల్టీ రంగంలో పెట్టుబడులు, బాండ్ ఈల్డ్స్ వంటివి కూడా బంగారం రేట్లను ప్రభావితం చేస్తాయని గుర్తుపెట్టుకోవాలి.